వాసు గారు, ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. సమ్మర్ కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఇండస్ట్రీ. ఏమైనా అడిగితే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు, థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు. కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు. ఈ ట్రెండ్ని మీరు ఎలాగా ఒక ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి సినిమా. మహేష్ బాబు గారి బర్త్డే ఉంది. సో దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఇప్పుడు వాళ్ళ ఒక సెలబ్రేషన్. మొన్న లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను, మన ప్రెస్లోంచి అడిగారు, ఇన్ని సినిమాల కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని. ఇప్పుడు సినిమా అనేది ఎలాగ అయిపోయిందంటే, మేము పలానా అంటే ఒక మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి. ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఫ్లాట్ కొన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు 40-45%తో ఓపెన్ అయింది సినిమా. నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా 20-25% ఓపెన్ అవుతుంది. అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పుడు అందుకుంటుంది, నాకు థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చేది నాకు 35%, వాళ్ళకి 65%. గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు. అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది. ఎందుకంటే ఇరువట్లాగా 365 days ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్. ఇప్పుడైతే పెద్ద హీరోలకు తప్పితే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది. అది వాసు గారు, నిన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము, 4 వారాల్లో ఇంట్లో కూర్చోండి, 4 వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్ట. సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే 4 వారాలకి స్టిక్ అయి ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా, సో ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? నేను చూసిన దాంట్లో ఎవరో ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం. ఇది ఏదో ఒక ఛాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం. అది ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఇప్పుడు 8 weeks లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు. అట్లాగే ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదరికెళ్ళాం. వాసు గారు, సినిమా చాలా బాగుందండి, చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది. ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని కన్క్లూజన్ ఇవ్వలేదు. అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారే. ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాగా చెప్తాను. అంటే మీ గీతా ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి, అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం. లైన్ దాటి అయితే ఆడలేదు అనుకుంటున్నా. బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ. ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, లేదంటే అక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని. తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇలాంటిది. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ అంటే అండి అదే ఎవరో ఒకరు అడుగుతారు కదండి నన్ను, అలాగే అడిగిన ఒకడెవడో అడిగాడు అక్కడ ఊర్లో, అది అంతేనండి. తర్వాత కంక్లూజన్ ఉంటుందండి, ఎడిటింగ్లో తీశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అది ఎడిటింగ్లో తీశారు సార్. అదే ఆర్యా డి అని ఒకటి వస్తుంది, సారీ ఐడి అని ఒకటి వస్తుంది, అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి మొత్తం. అది నితిన్ గారు సార్, సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి. మీ అంటే బావగారు చూసారా సినిమా? చూసి ఏమన్నా మీ సీన్స్ ఏమన్నా కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు? సార్ చూశారు సార్, కాకపోతే ఇంకా డిస్కషన్ దాకా అయితే వెళ్ళలేదు. మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం. ఇప్పుడు ప్రమోషన్లు వీటిల్లోనే బిజీగా ఉన్నాం. ఒక్కసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చోవడం అయితే జరుగుతుంది. మాటల్లో వస్తుంది సార్, ఏంటో ఒకసారి కనుక్కోవాలి. హాయ్ సార్, నా పేరు వెంకట్, ఎన్టీవీ సార్. ఎస్ సార్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత. యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ ఏం లేదు. ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే, అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే.
సో మరి ఈ క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమ్ మొత్తం చూపించారు, హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను, అది నేను బోల్డ్ స్టేట్మెంట్. అది అసలు 100% లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసిన మాటలైతే నేను మాట్లాడను. అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది, జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషిని. ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు. నేను వీక్కి 4 రోజులే ఫిలిం నగర్లో ఉంటాను, 2 రోజులు పాలకొల్లో ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు 20 రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను. ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక 5 రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ 2 days నేను పాలకొల్లు వెళ్ళిపోతాను. లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు. 100% దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను.